అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక నిర్ణయాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అవకాశం లేదంటున్నారు ప్రముఖ అటార్నీ రాహుల్ రెడ్డి. ఇప్పటికే బడా కంపెనీలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాయన్నారు. భారతీయ ఇమ్మిగ్రేషన్కు వ్యతిరేకంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నారు. H-4EADని తీసేస్తారన్న ఊహాగానాలు కూడా తప్పని చెప్పారు రాహుల్ రెడ్డి. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత కోర్ట్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే దాని ఇంజంక్షన్ ఇచ్చింది. సియాటిల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇంజంక్షన్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ అప్పీల్ చేస్తూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 9th సర్క్యూట్ కోర్టులో ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టిండండి. అంటే ఆ ఇంజెక్షన్ తీసేయాలని. అయితే ఆ ఇంజెక్షన్ను తీసేయడము వ్యతిరేకించుకుంటా దాదాపుగా 90 ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపుగా 80 కంపెనీస్, పెద్ద కంపెనీస్, గూగుల్, యాపిల్ లాంటి కంపెనీస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అగెనెస్ట్గా అమిస్కస్ బ్రీఫ్ సపోర్ట్ చేసినాయండి. దాని ద్వారా తెలుసున్నది ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్ పాలసీస్ కనుక ఒకవేళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే పెద్ద కంపెనీలు అన్నీ దాన్ని అపోజ్ చేస్తాయి అని దీనివల్ల మనకు ఖచ్చితంగా తెలుస్తుందండి. దీనివల్ల ఈ అమిస్కస్ బ్రీఫ్స్ ఏవైతే ఈ పెద్ద కంపెనీస్ సపోర్ట్ చేసినాయో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మన ఇండియన్ ఇమిగ్రేషన్ కూడా ఒకవేళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని టచ్ చేస్తే మాత్రం ఈ పెద్ద కంపెనీస్ మాత్రం గొగ్గోలు పెట్టి దాన్ని అడ్డుకునే ప్రతి ఒక్క ప్రయత్నం వాళ్ళు చేస్తారండి తప్పకుండా. H-4EAD మీద చాలా ఊహాగానాలు వస్తున్నాయండి. చాలా రూమర్స్ వస్తున్నాయి. చాలా మటుకు అందులో నిజం లేదు. అయితే కొత్తగా ఏమొచ్చిందంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాషింగ్టన్లో కోర్టులో పోయి ఈ H-4EADని క్యాన్సిల్ చేయడానికి ఆడ పెట్టిండని ఒక రూమరు. అదంతా తప్పండి, అదేం నేను లేవు. ట్రంప్ అడ్మినిస్ట్రేషను మనం H-4EAD అన్నది దాదాపుగా 1,50,000 మంది H-4EADs ఉన్నారండి. అందులో మన తెలుగు వారు దాదాపుగా 1,00,000 మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు H-4EADs మీద. ఈ 1,50,000 కన్నా 9 లక్షల మంది అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్కు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఆల్రెడీ ఉన్నది. దాని గురించి ట్రంప్ ఏమన్నాడంటే ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని క్యాన్సిల్ చేస్తానడండి. ఇప్పుడు ఏమంటుండు, అది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నేను దాని గురించి తర్వాత మాట్లాడతా అంటున్నాడు. అంటే ఇల్లీగల్ వాళ్ళ మీదనే ఈఏడీని తీసేనప్పుడు H-4EADని తీసేస్తుంది అన్నది మాత్రం పెద్ద ఊహాగానం అండి. చాలా దీని గురించి మన ఛానల్స్లో కొన్ని న్యూస్ పేపర్స్లో చాలా దుష్ప్రచారం జరుగుతుందండి. కాకపోతే H-4EADకి ఇప్పుడు అంతలా మనకి ఏమీ బాధ లేదు, అంతా మంచిగా ఉంది.